ఇంటర్లింక్ గురించి బోలెడు పుకార్లు. కాని అసలు నిజమేంటి? ఈ విశ్లేషణలో మనం సూటిగా కేవీ సర్ ఇచ్చిన అఫీషియల్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. వాస్తవాలు ఏంటో స్పష్టంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు కమ్యూనిటీలో అందర్నీ తొల్చేస్తున్న ప్రశ్నలు ఇవే. అసలు ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి? డిసెంబర్ 28న ఏం కాబోతోంది? ఈ ప్రశ్నలకు జవాబులు చాలా ముఖ్యం కదా. అందుకే ఒక్కోదానికి అధికారిక సోర్స్ నుంచొచ్చిన సమాచారంతో క్లారిటీ తెచ్చుకుందాం. మనం ఫ్యూచర్ గురించి చూసే ముందు ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు కట్టిన బలమైన ఫౌండేషన్ ఏంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ మొదలై ఎంతో కాలం కాలేదు, జస్ట్ 9 నెలలు అంతే. కానీ ఈ 9 నెలల్లోనే ఏకంగా 50 లక్షల మంది యూజర్లు ఇందులో చేరారు. చూడండి, ఇది కేవలం ఒక నంబర్ కాదు. ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద గ్రోత్ అంటే ప్రాజెక్టుపై జనాలకు ఎంత నమ్మకముందో చూపిస్తోంది. దీని వెనక ఒక క్లియర్ విజన్, ఒక పవర్ఫుల్ టెక్నాలజీ ఉన్నాయని అర్థమవుతోంది. అంతేకాదు, ఈ గ్రోత్ ఊరికే హైప్ వల్ల వచ్చింది కాదు. దీని వెనకాల నిజమైన విజయాలున్నాయి. ఒక స్ట్రాంగ్ యాప్ లాంచ్ చేయడం, సెక్యూరిటీని బిల్డ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇదేదో తాత్కాలిక ప్రాజెక్ట్ కాదు, ఒక సీరియస్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనకు క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఈ అద్భుతమైన గ్రోత్ వల్ల మైనింగ్పై ఒక ఇంట్రెస్టింగ్ ఎఫెక్ట్ పడుతోంది. ఏంటో చూద్దామా? ఈ మధ్య మైనింగ్ చేయడం కొంచెం కష్టంగా మారిందని చాలామంది గమనించి ఉంటారు. సరే, మరి దీని అసలర్థమేంటి? ప్రాజెక్టుకు ఇది మంచిదా చెడ్డదా చూద్దాం. ఇక్కడే ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే మైనింగ్ కష్టమైతే ప్రాజెక్ట్ వీక్ అవుతోందని. కానీ అధికారిక సోర్స్ ఏం చెప్తోందంటే అది నిజం కాదు. నిజానికి ఎక్కువ మంది యూజర్లొచ్చినప్పుడు, నెట్వర్క్ వాల్యూ పెరిగినప్పుడు మైనింగ్ కష్టంగా మారుతోంది. అంటే ఇది ప్రాజెక్ట్ యొక్క బలహీనతకు కాదు, దాని పెరుగుతున్న బలానికి, విలువకు ఒక నిదర్శనమన్నమాట. సరే, ప్రాజెక్ట్ బలంగా ఉంది, మరి అందరూ మిలియనీర్లైపోతారా? ఈ విషయంలో కేవీ సర్ చాలా నిజాయితీగా, సూటిగా ఒక విషయం చెప్పారు. ఇది ఏదో రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించే స్కీమ్ కాదు. ఎవరైతే లాంగ్ టర్మ్ విజన్తో ఓపికగా ప్రాజెక్టును నమ్మి ఉంటారో వాళ్లకు మాత్రమే లైఫ్ను మార్చేంత పెద్ద అవకాశాలు వస్తాయని సందేశం చాలా క్లియర్గా ఉంది. సరే, ఇక అందరూ ఎదురుచూస్తున్న మెయిన్ టాపిక్కి వచ్చేద్దాం. డిసెంబర్ 28. అసలు ఆ రోజు ఏం జరగబోతోంది? ఊహాగానాలు పక్కన పెట్టి వాస్తవాలేంటో విడమరిచి చూద్దాం. అప్పుడే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ స్లైడ్ చాలా ముఖ్యం. ఇది రూమర్స్కి, ఫ్యాక్ట్స్కి ఉన్న తేడాను క్లియర్గా చూపిస్తోంది. డిసెంబర్ 28న వీసా కార్డ్స్ గురించి, ట్రెజరీ పార్ట్నర్స్ గురించి అనౌన్స్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కానీ లిస్టింగ్ డేట్ గురించి గానీ, విత్డ్రాయల్స్ ఓపెన్ అవ్వడం గురించి గానీ ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. ఈ తేడాను గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో సోర్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తోంది, 28న లిస్టింగ్ అయిపోతుంది, విత్డ్రాయల్స్ వచ్చేస్తాయని ఏవైనా వార్తలొస్తే అవి ఫేక్ న్యూస్, వాటిని అస్సలు నమ్మొద్దు. అఫీషియల్ న్యూస్ ఏదైనా ఉంటే అది నేరుగా కేవీ సర్ నుంచే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చింది కదా. మరి ఇక్కడ నుంచి ముందుకెళ్లే దారేంటి? ప్రాజెక్ట్ యొక్క పెద్ద లాంగ్ టర్మ్ విజన్ ఏంటి చూద్దాం. ఇదే ప్రాజెక్ట్ యొక్క అసలైన దీర్ఘకాలిక లక్ష్యం. ఇది కేవలం ఒక క్రిప్టో టోకెన్గా ఆగిపోదు. పేమెంట్స్, షాపింగ్, ఫ్లైట్స్, హోటల్స్, ఇలా మన రోజువారీ జీవితంలో ఉపయోగపడే ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను నిర్మించడం దీని గోల్. అన్నిటికంటే ముఖ్యంగా 2026 నాటికి 100కు పైగా కంపెనీలు ఈ టోకెన్ను వాళ్ల ట్రెజరీ అసెట్గా వాడుకునేలా చేయడం, ఇది నిజంగా ఒక భారీ లక్ష్యం. మరి ఇంత పెద్ద లక్ష్యాన్ని రీచ్ అవ్వాలంటే కమ్యూనిటీగా మనందరి పాత్రేంటి? అధికారిక సోర్స్ నుంచి వచ్చిన ఈ 4 ముఖ్యమైన సలహాలు మనకు దారి చూపిస్తాయి. ఫేక్ న్యూస్ని పట్టించుకోకండి, రిఫరల్స్ పెంచండి, యాక్టివ్గా ఉండండి, అన్నిటికంటే ముఖ్యంగా లాంగ్ టర్మ్ విజన్పై ఫోకస్ పెట్టండి. సో ఇప్పుడు అఫీషియల్ రోడ్ మ్యాప్ మన ముందు క్లియర్గా ఉంది. ఇకపై చిన్న చిన్న ఊహాగానాల మీద కాకుండా ఈ పెద్ద వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడే ఎకోసిస్టమ్ను నిర్మించే లాంగ్ టర్మ్ మిషన్పై దృష్టి పెడితే రాబోయే రోజుల్లో ఈ కమ్యూనిటీ ఎంత పెద్ద శక్తిగా ఎదుగుతుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.